కావాలన్నా ఒక మంచి ఫోన్ ఉంటుంది చూడటం. మంచి వాటర్ ప్రూఫ్ కావాలా? వాటర్ ప్రూఫ్ కావాలి. మనం అన్ని నీళ్ళలోనే పని చేస్తాం. వాటర్ ప్రూఫ్ ఇది తీసుకోనా? ఇది మంచి ఫోన్ ఉంది అన్న. అరే మంచిగా ఉంది. 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది అన్న. ఇది 4 రోజులు వస్తా బ్యాటరీ? అదన్నా ఒక్క రోజు వస్తాయి. 4 రోజులు వస్తా అన్న ఎక్కడ? అరే కొత్త ఫోన్లు వచ్చినాయి పోయి 4 రోజులు వస్తుంది బ్యాటరీ. అది చూపెట్టు. ఇది అంటే ఇది 2 రోజులు వస్తాయి అన్న. 2 రోజులా? ఇదన్నా తీసుకున్నా. మస్తుంది ఫోన్. బాగుందా ఈ మోడల్లా? మస్తున్నది. సరే కానీ దీనిలో 4G ఉందా? 4G లేవన్న. అది ఇంద్రబాయ్ 4G కావాలి మనకు. 4G కావాలి. ఇది తీసుకోవన్న. దీంట్లో 4G ఉంది. 4G ఉందా? డబుల్ 4G ఉందా దీనిలో? లేదు అన్న, ఒక్కటే ఉంది. అరే నాకు డబుల్ 4G, ఒక 4G నెట్వర్క్ డౌన్ అయితే ఇంకో 4G వాడతా నేను. అలా సింగిల్ సిమ్ అన్న. నాకు డ్యూయల్ సిమ్ కావాలా? డ్యూయల్ సిమ్ కావాలి. అయితే ఇది బేకార్ ఫోన్. ఇది ఏదో ఒకటి తీసుకోరా అన్న. అట్లా పరిశ్రమ ఉంటాను. ఇది తీసుకోనా? డబల్ సిమ్ డబల్ 4G. డబల్ సిమ్ డబల్ 4G. ఇది కింద పడితే పగలకుండా ఉంటుంది. ఇది అట్లా ఏమి ఉండవు అన్న. కింద పడితే ఎందుకు పలు కదా అన్న? ఫోన్ పలు కదా కింద పడితే. అరే అట్లాంటివి వచ్చినాయా వచ్చినా బాయ్ చూపి వస్తే అట్లా లేవన్నా ఏమన్నా. అదో గదేంటిది గది అది ఒప్పో అనేసి ఉన్నది. అరే ఏదో ఒకటి తీసుకో అన్న. ఒప్పో F9 అన్ని ఫీచర్స్ ఉంది అన్న. ఇదేంటి మొత్తం నీళ్ళు ఉంటాయా ఫోన్లో? అరే బాతులు కూడా వస్తున్నాయి, కిందికి వెళ్ళి పొగలు కూడా వస్తున్నాయి. ఉంటుందా దీనిలో? అన్న వాటర్ ప్రూఫ్ అన్న. వాటర్ ప్రూఫ్ ఇది? ఎన్ని గంటల్లో ఉంటుంది వాటర్ ప్రూఫ్? అరే అన్న అట్లా ఏముండవు అన్న. వేరే దుకాణంలో చూడు అన్న, నా దగ్గర లేవు అట్లా. అరే అరే లేవన్నా. అరే అరే కోపం ఎందుకు? ఏం కావాలి అన్న నీకు? అరే ఫోన్ కావాలి. ఆగవుగా ఇది తీసుకో అన్న. ఇది మొత్తం ఉంది, అన్ని ఫీచర్స్ ఉంది, తీసుకో. అంతేనా అన్న? మస్తుందన్న. తీసుకున్నావా? ఫైనల్ చేసుకో ఇక. దీనికి తప్పితే ఇక నువ్వు వేరే ఫోన్ చూడకు. 10,000 అంట. 10,000 కరెక్ట్ ఫోన్ అన్న. ఇది బరాబరా? కరెక్ట్ ఉన్నది, తీసుకో. ఇది వారంటీ ఎట్లా? 1 ఇయర్ వస్తాయి అన్న. 1 ఇయరా? 1 ఇయర్. అరే 1 ఇయర్ 2 సంవత్సరాలు ఇయరా? పైసలు ఎక్కువ అవుతాయి అన్న. అవునా? అయితే వద్దులే. సరే ఇగో ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ వస్తా. తీసుకోరా అన్న. ఓకే కదా? సరే. అరే బిల్ తీసుకున్నావా? ఇంకొకసారి నీతో వస్తే 10,000 రూపాయలు. ఈసారి కూడా మీ ఓటు మాకే వేసి మమ్మల్ని గెలిపించగలరు. ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయన్న. తప్పకుండా మీ ఓటు మాకే. ఏందన్నా ఇది? ఓటుకి 500 అంట. 4 ఓట్లు 2,000. ఉత్తి పుణ్యానికి. మైండ్ గిట్లా దొబ్బిందా అన్న నీకేమన్నా? నిన్నగా ఫోన్ కొనడానికి గంత జాగ్రత్త పడతా అంటే షాందార్ క్యాండిడేట్ అనుకున్నా. ఇంత చీప్ పనులు చేస్తానే ఏందన్నా నువ్వు? ఇంకా ఓట్లకు పైసలు తీసుకుంటేంది? నేనేం చేసిండ్రా? 500కు 1 ఓటు, 4 ఓట్లు 2,000 ఇచ్చిండ్లు. తీసుకోవడం తప్పారా? తప్ప. ఇప్పుడు ఈ ఫోన్కి 10,000 పోసి కొన్నామన్నా. నీ దగ్గర అయితే 2-3 సంవత్సరాలు ఉంటుంది. దీనికే అంత ఆలోచిస్తా అంటే ఇది మన బతుకన్నా. 500 కకృతి పడి 5 సంవత్సరాలు అమ్ముకుంటామా చెప్పు? నీకు ముచ్చట తెలుసా అన్న? ఒక 5 సంవత్సరాలు మనకు సరైన నాయకుడు లేకుంటే 20 సంవత్సరాలు వెనుకబడ్డాడు. అర్థం కాలే? సంఖ నాకిపోతామన్నా. డబ్బుకో మందుకో కకృతి పడి మన కులపోడు మన మతపోడు అని జబ్బలు ఎగరేసుకుంటా ఓట్లేస్తే మనకు అన్ని పోట్లే అన్న. మనకున్న 4 పండుగలు కూడా ఉండవు, అన్ని పరిశాన్లే ఉంటాయి. నేను అట్లా అన్నానని ఫీల్ అవ్వకన్నా. నువ్వే కాదు, మన దేశంలో చాలా మంది ఓట్లు అమ్ముకునేటోళ్ళు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే అన్న. ఓటర్ లిస్టులు ఉంటేనే మనం బ్రతుకున్నట్టు కాదు, నిజాయితీగా ఓటు వేస్తేనే బ్రతుకున్నట్టు. చిన్నవన్న మంచి మాట చెప్పినవరా. అసమర్థ నాయకుల్ని తయారు చేసే మీ సమర్థత నాటకాలన్నీ మాని మిగిలిన కాస్తో కూస్తో నిజాయితీతో నోటు తీసుకోకుండా ఓటు వేయండి.